రైట్ ఇక ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే ఏపీలో లోక్సభకి ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం 9.05 నమోదైంది. ఇక తెలంగాణలో లోక్సభకి 9.51% ఓటింగ్ నమోదైంది. ఇక మనం పోలింగ్ పర్సెంటేజ్ చూస్తున్నాం. ఇక మనం చూస్తున్నాం దేశ వ్యాప్తంగా ఈసీ ఈ రోజు 9 గంటల వరకు ఎంత మేర పోలింగ్ శాతం నమోదైందో రిలీజ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం. ఐ న్యూస్ స్క్రీన్ పైన కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా క్లియర్ గా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం ఒకసారి చూసుకుందాం. ఏపీలో ఇప్పటి వరకు 9% పోలింగ్ శాతం నమోదైంది. ఇక తెలంగాణకు చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా 9% మేర నమోదైంది. ఇక బీహార్ లో ఇప్పటి వరకు 10% నమోదైంది. ఇక జార్ఖండ్ లో 12% పోలింగ్ నమోదైన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈసీకుంది, పోలీసులకుంది. దయచేసి ఏ ఒక్క పార్టీ సైడ్ తీసుకోకుండా నిస్వార్థంగా ఇంపార్షియల్ గా అధికారులందరూ పనిచేయాలని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని, భారత రాజ్యాంగాన్ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. మేడం, పుల్లపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొన్ని ఈవీఎంలు ధ్వంసం చేశారు. పోలింగ్ బూతులలోకి వెంటనే అక్కడున్న వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలి. థ్యాంక్ యూ. ఇక ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో లోక్సభకి ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం నమోదైంది 9.05. తెలంగాణలో లోక్సభకి 9.51% ఓటింగ్ నమోదైంది. ఇక ఏపీలో అసెంబ్లీకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే 9.21% ఓటింగ్ నమోదు కాగా ఇక దేశ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 10.35% ఓటింగ్ నమోదైంది. ఇక వివిధ రాష్ట్రాల వారీగా కూడా చూసుకున్నట్లయితే బీహార్ లో 10% ఓటింగ్ శాతం నమోదైంది. జార్ఖండ్ లో 12% నమోదైంది. మధ్యప్రదేశ్ లో చూసుకున్నట్లయితే 15%